అమరావతి మునిగిందని ఎవరైనా అంటే అక్కడే వాళ్లను పాతేస్తా. అమరావతిలో నా అవినీతికి అడ్డుపడితే అమరావతి ద్రోహులంటూ ముద్ర వేస్తా. ఇదే ఇప్పుడు క్యాపిటల్ ముసుగులో చంద్రబాబు ఫాలో అవుతున్న పాలసీ. అద్భుతమైన ఇల్లు కట్టాలన్నా, హైరైజ్ బిల్డింగ్ కట్టాలన్నా చదరపు అడుగుకు 2,500 రూపాయలు మించదు. అంతకు మించి ఖర్చు పెట్టాలంటే 3,000 రూపాయలు దాటదు. కానీ చంద్రబాబు అమరావతిలో కడుతున్న సచివాలయం, హెచ్ఓడి కార్యాలయ భవనాల కోసం చదరపు అడుగుకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? చెవులు రెక్కరించి వినండి, వీలైతే రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో చెప్పుకోవడానికి బాగుంటుంది. చదరపు అడుగుకు అక్షరాల 8,981 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొత్తంగా 4,688 కోట్ల ప్రజాధనాన్ని సచివాలయ నిర్మాణం పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? చదరపు అడుగుకు 8,981 రూపాయలు ఖర్చు పెడుతున్న చంద్రబాబు, 4,688 కోట్లు మొత్తంగా ఖర్చు పెడుతున్న చంద్రబాబు నిన్న ఏం చేశారో తెలుసా? కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకు అదనంగా 2,316 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రైట్, మీరు చూస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాల్టిది. సచివాలయ పనులకు 2,316 కోట్లు. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల్లో సదుపాయాల కల్పనకు, కేవలం ఈ భవనాల్లో సదుపాయాలు కల్పించడానికి, ఇన్ఫ్రా మాత్రమే. ఏమేం సదుపాయాలు చేస్తున్నారో కూడా చూద్దాం. సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2,316.88 కోట్లు, 2,316 కోట్లు మంజూరు చేసిందట. ఈ 2,316 కోట్లు దేనికి ఉపయోగిస్తారో తెలుసా? బాగా వినండి సార్ అందరూ. 1, 2, 3, 4 టవర్లలో హై సైడ్ ఎలక్ట్రికల్, హెచ్విఏసి, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్టులు, ఫైర్ అలారం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్లంబింగ్ పనులు చేపడతారట. అర్థమవుతోందా? ఇప్పుడు సచివాలయ పనులకు ఈ 1, 2, 3, 4 టవర్లలో సదుపాయాల కల్పనకు మన చంద్రబాబు నాయుడు గారు 2,316 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు సార్. దీన్ని ఎలక్ట్రిక్ వర్కులకు వాడుకుంటారట, లిఫ్టులు పెట్టడానికి వాడుకుంటారట, దీన్ని ప్లంబింగ్ పనులకు వాడుకుంటారట. ఇది 2,316 కోట్లు కరెంటు వైర్లకు, ప్లంబింగ్ పనులకు వాడతారట. ఈ డబ్బుతో ఏం చేయొచ్చో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యాలయాల్లో సదుపాయాల కోసం మాత్రమే పెడుతున్నటువంటి ఖర్చుతో ఏం చేయొచ్చో తెలుసా? 2 కొత్త పార్లమెంటు భవనాలని కట్టొచ్చు. ఇంకా చాలా మిగులుతుంది. 900 కోట్లతోనే కట్టేశారు పార్లమెంటు భవనం కొత్తది. 2 కట్టొచ్చు. అప్పటికే అయ్యేది 1,800 కోట్లే. మన చంద్రబాబు నాయుడు గారు 2,300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏది? కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి, అలారం సిస్టమ్కి, లిఫ్ట్లకి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టిన, తెలంగాణలో కట్టారు కదా హైదరాబాద్లో, కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ఈ భవనాలు ఉన్నాయి కదా, అలాంటివి తెలంగాణ గవర్నమెంట్ కట్టినటువంటి సెక్రటేరియట్ భవనాలు 4 కట్టచ్చు సార్. 4 కట్టచ్చు. ఎందుకంటే మన కొత్త పార్లమెంటు భవనాన్ని 900 కోట్లతో నిర్మించారు కాబట్టి. ఎందుకంటే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనాన్ని 650 కోట్లతో నిర్మించారు కాబట్టి. అమరావతిలో సచివాలయంలో కేవలం కరెంటు వైర్లకు, ప్లంబింగ్ పనులకు 2,316 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే దీన్ని దోపిడీ అనక ఇంకేమంటారు? ఈ 2,316 కోట్లకు దోపిడీ ఈ డబ్బును మాత్రమే చూసి అనట్లేదు సార్. అసలు కథ చాలా పెద్దదే ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇవే భవనాల నిర్మాణాలకు టెండర్లు ఎంతకు పిలిచారో మీకు తెలుసా? 2024లో అధికారంలోకి రాగానే ఇవే టెండర్లను ఎంతకు పెంచేశారో మీకు తెలుసా? గుడ్లు అప్పగించి చూడండి, చెవులు రెక్కరించి వినండి. చెప్పానుగా, అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఎస్, ఒకసారి చూపించండి సార్. 2014-19 మధ్య ఇవే భవనాల కోసం అప్పుడు టెండర్లు ఎంతకు పెంచారు, తరువాత దాన్ని ఎంతకు పెంచేశారు, ఒక్కొక్క చదరపు అడుగు విలువ ఎంత పెంచుకుంటూ వెళ్ళారనేది క్లియర్గా ఒకసారి చూడండి సార్. చదరపు అడుగు 2018లో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచిన లెక్క ప్రకారం 4,350 రూపాయలు సార్. అదే 2025 వచ్చేటప్పటికి 8,981 రూపాయలకు పెరిగింది సార్ ఒక్క చదరపు అడుగు నిర్మాణం. అదనంగా ఎంత పెంచేశారు, ఎంత దోపిడీ చేస్తున్నారంటే 4,631 రూపాయలకి దాన్ని పెంచేసి అదనపు దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్క చదరపు అడుగు మీద. చదరపు అడుగు మీద మీకు
అర్థం కాకపోతే ఈ టవర్ల నిర్మాణానికి ఏ రకంగా 2014-19 మధ్య టెండర్లు పిలిచారు, ఇప్పుడు ఎంతకు పెంచేశారనేది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సచివాలయం 1-2 టవర్లు గతంలో 2018లో టెండర్లు పిలిచింది 933 కోట్లు సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి రాగానే ఏ వాల్యూ పెరగలేదు. సిమెంటు, ఇసుక, కంకర, ఇంకా ఏం కౌలీలు, స్టీలు, ఇవన్నీ కూడా ఎంత మేరకు పెరిగాయి అనేది మీరే ఒకసారి ఆలోచించండి. వాటి విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సచివాలయం 1-2 టవర్లు 933 కోట్లకు అప్పుడు పిలిస్తే 2018లో 2025 వచ్చేటప్పటికి దాన్ని 1699 కోట్లు చేసి 766 కోట్ల రూపాయలు అదనపు దోపిడీకి ప్లాన్ చేశారు సార్. నెక్స్ట్ సచివాలయం 3-4 టవర్లు అప్పుడైతే 2018లో 785 కోట్లు, ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి అదే పనులు 1489 కోట్లకు అప్పగించారు సార్. అదనంగా 704 కోట్ల రూపాయలు పెంచేశారు సార్. నెక్స్ట్ సీఎం ఇతర కార్యాలయాలు 2018లో 554 కోట్లు సార్, అప్పుడు టెండర్లు పిలిచింది. ఆ తర్వాత 2025 వచ్చేటప్పటికి అది 1008 కోట్లుగా మారింది సార్. ఓవరాల్గా అదనపు దోపిడీ మనకు కనిపిస్తోంది 454 కోట్లు సార్. 5 టవర్ల వ్యయం 2271 కోట్లు 2018లో. అదే 2025 వచ్చేటప్పటికి అది 4688 కోట్లయింది. ఓవరాల్గా ఎంత పెరిగిందయ్యా అంటే 2417 కోట్ల రూపాయలు పెంచేశారు సార్. 2417 కోట్లు. పోనీ ఈ డబ్బంతా ఎక్కడివి? అప్పులు తెచ్చినవి. దేశాన్ని వదిలి జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో దేహి అంటూ అప్పులు తెచ్చి మరి దోచేస్తున్నారు. ఇప్పటి వరకు అమరావతి ముసుగులో తెచ్చిన అప్పెంత, భవిష్యత్తులో మన నెత్తిన వేయబోయే అప్పెంత, ఓవరాల్గా మీరు మీ పిల్లలు మోయాల్సిన అప్పుల బరువెంత ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎన్ని అప్పులు తీసుకొచ్చారు? ఈ విధమైన దోపిడీ జరుగుతుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బంతా? అప్పులు తీసుకొస్తే వస్తుంది. ఏది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదలుపెట్టిందే 1,00,000 కోట్లనే అన్నారు. తర్వాత ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు 2-3 దశల్లో. మొత్తం కలిపితే 1,00,000 ఎకరాలు. ఆ 1,00,000 ఎకరాలు అయితే అది 2,00,000 కోట్లు అవుతుంది. ఆ తరువాత ఇంకో 75,000 ఎకరాలు కూడా తీసుకుంటారని ఆ మధ్య కాలంలో ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారి ఆత్మ ఒక వార్త రాసుకుంటూ వచ్చింది. ఆ లెక్కన చూస్తే దాదాపుగా 3-4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాబోతున్నారు అమరావతి కోసమని మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి అమరావతి ముసుగులో మన పైన ఉన్న అప్పు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రాజధాని అప్పులు, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు, హట్కో 11,000 కోట్ల రూపాయలు, KfW జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్ల రూపాయలు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ NABFID 7,500 కోట్లు, APPFCL ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 1,500 కోట్లు. ఇది కాకుండా నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి 7,387 కోట్లు. అంటే ఓవరాల్గా ఇవాల్టికి ఇప్పటికిప్పటికీ మన నెత్తిన ఉన్నటువంటి అమరావతి అప్పు ఎంతయ్యా అంటే 47,387 కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది సార్. ఇవన్నీ చూసిన తరువాత ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి బిగ్ క్వశ్చన్ ప్లే చేయండి. ఎస్, కాంట్రాక్టర్లకు స్వర్గధామం, బాబు అవినీతికి రాచమార్గం, అమరావతి ముసుగులో జరుగుతోంది ఇదేనా? ఇదే అంశంపైన చర్చిద్దాం.